हम पूरे उस बिल को उस एक्ट को अनकॉन्स्टिट्यूशनल मानते हैं और ये आर्टिकल 25, आर्टिकल 26, 14 और 15 और 29 का ग्रेव वायलेशन है। ये हम पहले से ही बोल किया है और आज फिर आपके सामने रिपीट कर रहा हूँ। No. See, let us be very careful. The Honorable Supreme Court, as rightly pointed out by my counsel, Mr. Nizam Pasha, the Supreme Court has said that the Central Waqf Council and the State Waqf Boards will not be constituted. Waqf by user cannot be deleted. Now, there are other provisions also, which we as a party have come to the Honorable Supreme Court that calling it unconstitutional. Now, whenever it will be heard, our counsel, Mr. Nizam Pasha, on behalf of me, will be arguing it. As you know very well, that during the deliberations of the Joint Working Committee, I have given a dissent report opposing all the amendments that were proposed by the government. And during the debate in the Parliament on the consideration or passing of that bill, I have opposed each and every amendment. I have called it unconstitutional. I still call this law as unconstitutional, as violating the fundamental rights of Article 14, 15, 25, 26 and 29. So our legal battle will continue to ensure that this act, against this act will continue. देखिए सवाल देखिए आपको पूरे उस कानून को समझने की जरूरत है। अब 5 साल का मुसलमान प्रैक्टिसिंग रहेगा, 5 साल प्रैक्टिसिंग मुसलमान का तो रहेगा। अब उसको कौन डिसाइड करेगा? अब कोई महिला है उसको कौन डिसाइड करेगा? तो ऐसे कई उसमें जो अमेंडमेंट्स के जरिए लॉ बनाया गया है, हम उसके आज भी मुखालिफत कर रहे हैं और कल भी अपोज करते रहेंगे। और लीगली हम सुप्रीम कोर्ट ने चैलेंज किए, हम उसको उन तमाम चीजों को वायलेशन ऑफ द फंडामेंटल राइट्स मानते हैं। దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదనే విషయాన్ని గుర్తుంచుకొని కోరుతాను. ఏ దేశం కోసం చేశారు? మరి దేశం కోసం చేస్తే నిరసన సంఘం మంది మరి దేశాన్ని దోచుకోవాలని చేస్తున్నారు. మరి వాళ్ళ ఆస్తులే అంటున్నాం మేము. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది అదే కదా, 5,000 మంది స్వాతంత్ర సమరుల ఆస్తిని ఒకటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం దూసుకునే ప్రతి 38% వాటా ఎవరిది? సోనియా గాంధీ గారిది. 38% వాటా ఎవరిది? రాహుల్ గాంధీ గారిది. ఇంకా 24% వాటా ఎవరిది? మోతిలాల్ వోరా, షాంపిటోడా, ఇంకోది. మరి స్వాతంత్ర సమరుల వాటా ఎక్కడ పోయింది? రేపు కోర్టు వస్తుంది కదా, రేపు కోర్టు అవన్నీ చెప్తారు కదా. కోర్టు ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు మనీ లాండరింగ్లో ఈడీ మాకు సంబంధం ఏంది? బీజేపీని మోడీ తిట్టాల్సిన సంబంధం ఏమొచ్చింది దాని ఇష్యూ? నేను మాట్లాడదు, దానికోసం మాడుతున్నాయి వాళ్ళ. ఏమిటి ఈడీ మా చేతిలో ఉంటుందా? ఈడీ మా చేతిలో ఉంటే ఎవరు దొరుకుతారు? ఎవరు తిరిగారు? ఈడీకి ఇంకో సంబంధం ఏముంటుంది? కేసుతో అప్పుడు సోనియా లీడర్ కాదు కదా, ఇప్పుడు కాదు కదా. కేసు వేసింది బీజేపీ తరఫున కేసు వేయలేదు. సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాల్లో చాలా కేసులు వేసింది. అవన్నీ బీజేపీ సంబంధమా? చాలా కేసులు వేసింది, 100 కేసులు వేసి మాకు సంబంధం? అది పక్కా చేయాలి, వాళ్ళ వాటా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వాటా ఉండాలంటున్నా. ఏ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇలా. అందరం కొట్టాడతాం. వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు అట్టే పిక్చర్లకు ఎందుకు కొట్టాడుతున్నారు? మీకోసం సుబ్రహ్మణ్య స్వామి కేసు చేసిండే కావచ్చు. అని కోట తిరిపి అందుకే అంటాను, అందుకే కొట్టాడుతుంది, ఎందుకు కొట్టాడుతున్నా అంటున్నాను. నేను కూడా అడుగుతున్నాను, మీ తరఫున నేను ఆడుతున్నాను. అట్లా వాళ్ళతో ఏం చేస్తాం మనం? చాలా మంచిది, అది కూడా మంచిదే. దేవుడు వస్తాడు, పూనకం వస్తుంది, దేవుడు నాన్న ఉంటుంది అన్నారు. దేవుడు వస్తే పూనకం వస్తుంది, దేవుడు నాన్న ఉండేవాడు. ఎప్పుడైనా బూతులు మటంగా చూసినా మీరన్నా? ఎప్పుడు బూతులు ఎప్పుడు మీకు ఎప్పుడు కనబడ్డా? 5 సార్లు మీతో మాట్లాడినా కదా, మాట్లాడి మీ ముందే కదా. ఎప్పుడైనా బూతులు నిన్నలకి బూతులు మాట్లాడినా?
ఇప్పుడు బూతు మాట్లాడంటే ఇప్పుడు నేను చేస్తాను. భాష ఈష అవన్నీ కూడా నిన్నేమైంది కిషన్ రెడ్డి గారిని గంత ఘోరమైన మాట అంటే పక్క కూర్చొని సపోర్ట్ కొడుతున్నారు. ఇది అన్న సంస్కారం ఇది. అంత ఘోరమైన మాట అంటే ఏం చేయాలి? వారించాలి. నేను అదే అడుగుతున్నాను. పిసిసి ఇన్ఛార్జ్ ఉంది కదా, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కదా, ఆమెను ప్రశ్నిస్తున్నాను నేను. ఈ మాటలను మీరు సమర్థిస్తున్నారా? అప్పుడు సమర్థించినట్టే మీరు ఏం మాట్లాడుకుంటే తెలంగాణ సమాజం మీ విజ్ఞత గురించి ఆలోచిస్తుంది. కేంద్ర మంత్రిని పట్టుకొని గా భాష మాట్లాడేది చప్పట్లు కొడతారా? మీరు చప్పట్లు కొడతారా? వీళ్ళు ఏమైంది? ధర్నా గురించి బూతు ధర్నా అయిపోయింది. అది నేను ఈడీ అధికారిని కాదు కదా, ఈడీని అడగండి. ఈడీ అధికారిని కాదు కదా. ఇప్పుడు పోయినసారి వేయించారు, దావోస్ రోజు వేయించారు. ఎయిర్పోర్ట్లో చూసిన ఎన్ని 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,00,000 ఏడవైనాయి. మరవని ఏడవైనాయి ఏది మీకు ఆడ ఎక్కడని చెప్పు నాకు. మీకు ఎక్కడ కనబడ్డాయా? పాపం రేవంత్ రెడ్డి బూతు ధర మిస్ అయ్యండి పాపం అనవసరంగా. వాళ్ళు ఒకటే కదా, జాన్ జబ్బలు ఇద్దరు. మొన్న చెప్పిన జాన్ జబ్బలు ఇద్దరు. కాళేశ్వరం అవుట్, నోటీస్ లేదు, కేసులు లేవు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు లాస్ట్కు అందరు బెయిల్చుకున్నాడు. ఒక్కడే మిగిలిండి. ఇక ఆయన యూఎస్ ఉన్నాడు, ఆయన కూడా బెయిల్చుకుంటాడు. ఇక లాస్ట్కి ఏమైంది? డ్రగ్స్ కేసు అవుటు, ఈ ఫార్ములా కేసు అవుటు, ఫామ్ హౌస్ కేసు అవుటు, విద్యుత్ కొనుగోలు కేసు కేసీఆర్ విచారణ పిలవకుండా కేసు చేశారు. ఏ ఒక్క నోటీస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరిది. మీరు ఆలోచించాలి ఎవరు జాన్ జబ్బులో. ఇప్పుడు మా మీద కేసులున్నాయా? మా నాయకుల కేసులు తోడమంటున్నాం. వాళ్ళ కేసులు కాళేశ్వరం కేసు అయితే వాస్తవమే కదా, మీరే రాశారు అందరు. ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవమే కదా, విద్యుత్ కొనుగోలు కేసు వాస్తవమే కదా, ఫామ్ హౌస్ కేసు వాస్తవమే కదా, డ్రగ్స్ కేసు వాస్తవమే కదా. మరి ఏమైంది విచారణ? ఒక్క నోటీసు. కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు. ఒకటే కేసు క్లోజ్ చేసారు. విద్యుత్ కొనుగోలు కేసు క్లోజ్ అన్నారు. కేసీఆర్ను ఆరోపణలు కేసీఆర్ మీదనే, కేసీఆర్ గారిని పిలవడానికి విద్యుత్ కేసు క్లోజ్ చేసి పడేశారు. అంటారు ఇంకా మన ఆన్సర్ చూడదు కానీ ఏది పడుతుంది మాట ఆన్సర్ ఇస్తాము. ఇప్పుడు బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కారణం. అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది. చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ళ ప్రోద్బలంతోనే, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం మనకు అన్ని రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ వక్ఫ్ విషయంలో వాస్తవాలను ఇవాళ ప్రజలకు సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఏమైంది? ఇవాళ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారము 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ విలువ వేస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి ఏ పేదలకు చెందుతుంది ఈ ఆదాయము? ఏ పేదలు, ముస్లిం పేదలు చెందుతున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ప్రతి సంవత్సరము 1,000 కోట్ల ఆదాయం వస్తుంది దీని ద్వారా రావాలి.
వాళ్ళకి కేవలం 20% మాత్రమే దర్గాలు మసీదులు మాత్రమే ఉన్నాయి.